ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు చూసిరు కదా, అసలు మామూలుగా లేదు, అద్దరిపోయింది. సో ఈరోజే ఇట్లుంటే 23rd రోజున అసలు ఒక సంచలనం క్రియేట్ చేస్తుంది అని అనుకుంటున్నాను నేను. అండ్ ఫస్ట్ టైం మొత్తం ఫోక్ సింగర్స్ అందరూ కూడా ఒకటే స్టేజ్ పైన ఎలాంటి వోల్టేజ్, హై వోల్టేజ్, ఇది శాంపుల్ మాత్రమే, ఎలాంటి వోల్టేజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? నిజానికి ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటిది అని అంటే, బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కాన్సర్ట్కి అంటే బిగ్ టీవీ వాళ్ళకి నా తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఒక ఫోక్ ఇండస్ట్రీని ఒకే చోట గ్యాదర్ చేసి ఆగస్టు 23rd రోజున ఒక సంచలనాన్ని క్రియేట్ చేయబోతుంది అంటే అసలు మామూలు విషయం కాదు. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఫోక్ ఇండస్ట్రీ వైపు చూసేలా చేస్తోంది బిగ్ టీవీ. చాలా సూపర్ చెప్పినారు నిజంగానే. ఇండస్ట్రీ అంతా ఫోక్కి సంబంధించి ఈ విధంగా కూడా మనం పెట్టొచ్చా, ఈ విధమైన ఐడియా చేసినందుకు నిజంగా బిగ్ టీవీకి హ్యాట్స్. అంటే నార్మల్గా ఇంతకుముందు మనం సినిమా వాళ్ళు, సినిమా సింగర్స్ కానివ్వండి, సినిమా లిరిసిస్టులు కానివ్వండి, సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, వాళ్ళంతా కూడా మ్యూజిక్ కాన్సర్ట్స్ చాలా చేస్తారు. శ్రేయా ఘోషల్ గారు కానివ్వండి, చిత్ర గారు. సో వాళ్ళందరినీ మనం చూసాము. ఫర్ ద ఫస్ట్ టైం ఫోక్ ఇండస్ట్రీ నుంచి ఒక మంచి కాన్సెప్ట్ రాబోతుంది. నాకైతే అసలు చెప్పలేని ఆనందం. ఎందుకంటే ఫోక్ సింగర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి పర్ఫామ్ చేయబోతున్నారు అని అంటే అసలు చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఆ రోజు అయితే అసలు మామూలుగా ఉండదు, అసలు సూపర్ అని చెప్తాను నేను. సూపర్. సో ఇంకా ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఇంకా స్పెషల్స్ ఉంటాయి మాకు? ఎందుకంటే 60 మందిని ఒకే స్టేజ్ పైన చూడటమే కాకుండా ఇంకా ఎలాంటి స్పెషాలిటీ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేము ఇంత డబ్బులు పెట్టి టికెట్ పెట్టి మేము వెళ్తున్నాం కాబట్టి మేము దానికి తగ్గట్టు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టే బయటకు వస్తామా అన్న డౌట్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా. డెఫినెట్గా మీరు టికెట్ పెట్టినందుకు అరే ఇంకొంచెం ఎక్స్ట్రా పెడితే బాగుండు వీళ్ళు అనేలాగా పర్ఫార్మెన్స్లు ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటాయని చెప్తా. ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటాయి పర్ఫార్మెన్స్లు. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అందరూ. అసలు ఎందుకు వచ్చాము అని ఎవ్వరికీ అనిపించదు, అరే ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు అనేలాగా ఫీల్ అవుతారని చెప్తాను నేనైతే. సో డెఫినెట్గా 23rd రోజు చూస్తాం. మీరు కూడా రాక్ చేయాలని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో ఆల్ ది బెస్ట్.